మెదక్ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఎంపీ రఘుభాయ్ మెదక్ వస్తున్నారని, గోరక్ష జరిగి తీరుతుందని చెప్పారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన రాజాసింగ్ ను మెదక్ వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు పోలీసులు. దీంతో రాజాసింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఆవులు, ఎద్దులు, దూడల వధపై సుప్రీం నిషేధం ఉందన్నారు. మెదక్ లో ట్రక్కుల్లో తెచ్చి వధిస్తున్నారని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. నిరసన ర్యాలీలో ఓ వ్యక్తి కత్తిపోటుకు బాధ్యులు పోలీసులేనని అన్నారు. ఆవులు, ఎద్దులు, దొడలు ఎవరైనా ఇల్లీగల్. కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు, డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా ఇవాళ పోలీసు వాళ్ళకి అడుగుతున్నా. ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు. ఎంతో మంది ఇవాళ రోడ్డు పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసు బుక్ చేసినారా, అరెస్ట్ చేసినారా ఇవాళ నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆవులు, ఎద్దులు, దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ అయి ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది. పోలీస్ అధికారులకి, అదే విధంగా గవర్నమెంట్ కి నేను ఒక్క మాట చెప్తున్నా. బక్రీద్ అయిపోతుంది కానీ మేము ఊరుకోం. ధర్మం పట్ల, దేశం పట్ల, మా ఆవు తల్లి పైన ఎవరైనా చెయ్యేస్తే మేము ఊరుకోం. గౌరక్షణ జరుగుతూనే ఉంటది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే మేము ఉన్నాం. రఘుబాయికి మీరు కష్టపడి గెలిపించినారు. రఘుబాయి మీ ఎంబడున్నారు. ఆయన ఇవాళ బయట ఉన్నాడు, ఇవాళ వచ్చేస్తాడు. ఆయన ఎంపీగా ఆయన గెలిచిండు. ఆయన మీ ఎంబడుంటాడు. మీ అందరికీ మేము కాపాడుకోవడం, మీ ఎంబడి ఉంటామని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క గౌరక్షకుడికి ఇవాళ మేము హామీ ఇస్తున్నాం. కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు, డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా ఇవాళ పోలీసు వాళ్ళకి అడుగుతున్నా. ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు. ఎంతో మంది ఇవాళ రోడ్డు పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసు బుక్ చేసినారా, అరెస్ట్ చేసినారా ఇవాళ నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆవులు, ఎద్దులు, దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ అయి ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది. పోలీస్ అధికారులకి, అదే విధంగా గవర్నమెంట్ కి నేను ఒక్క మాట చెప్తున్నా. బక్రీద్ అయిపోతుంది కానీ మేము ఊరుకోం. ధర్మం పట్ల, దేశం పట్ల, మా ఆవు తల్లి పైన ఎవరైనా చెయ్యేస్తే మేము ఊరుకోం. గౌరక్షణ జరుగుతూనే ఉంటది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే మేము ఉన్నాం. రఘుబాయికి మీరు కష్టపడి గెలిపించినారు. రఘుబాయి మీ ఎంబడున్నారు. ఆయన ఇవాళ బయట ఉన్నాడు, ఇవాళ వచ్చేస్తాడు. ఆయన ఎంపీగా ఆయన గెలిచిండు. ఆయన మీ ఎంబడుంటాడు. మీ అందరికీ మేము కాపాడుకోవడం, మీ ఎంబడి ఉంటామని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క గౌరక్షకుడికి ఇవాళ మేము హామీ ఇస్తున్నాం. కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు, డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా ఇవాళ పోలీసు వాళ్ళకి అడుగుతున్నా. ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు. ఎంతో మంది ఇవాళ రోడ్డు పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసు బుక్ చేసినారా, అరెస్ట్ చేసినారా ఇవాళ నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆవులు, ఎద్దులు, దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ అయి ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళపైననే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది. పోలీస్ అధికారులకి, అదే విధంగా గవర్నమెంట్ కి నేను ఒక్క మాట చెప్తున్నా. బక్రీద్ అయిపోతుంది